సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఎక్కువ మంది నమ్మితే అంత మాత్రాన నల్లట నిజమైపోతుందా? అది ఈరోజు అంశం అనమాట. ఇది ఎందుకొచ్చింది అంటే నిన్నొక షార్ట్ పెట్టాను మీకు తెలుసు. ఇండిపెండెన్స్ డేకి శుభోదయంగా ఇది పెట్టాననమాట. అయితే దీనికి వచ్చిన కామెంట్స్‌లో ఒకతను క్వెషన్ వేశాడండి. ఏమనంటే ఆయన పేరు ఇదిగోండి దయాకర్ గారు క్వెషన్ వేశారనమాట. మరి నాశనం అవ్వటానికైనా సగానికి పైగా ప్రపంచ జనాభా పూజిస్తున్నారు. డూ యూ హ్యావ్ ఎ ఆన్సర్ అని చెప్పేసి అన్నాడండి. సో ఇంతమంది ప్రపంచంలో సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు కదా, మరి ఇంతమంది పూజిస్తున్నారు నాశనం అవ్వడానికి అని చెప్పేసి అన్నారు. వెల్, ఇది రాంగ్ అండి. ప్రపంచంలో సగం జనాభా ఏమి క్రైస్తవులు కాదు. 30%, 33 వేసుకోండి మహా అయితే, ఇంకంతకన్నా ఉండరు అనమాట. 1/3, 1/2 అంటే హాఫ్ కాదనమాట, 1/2 కాదు. సో ఎనీహౌ అది కూడా కన్సిడరబుల్ పోర్షనే. సో దానికి పెట్టాను అనమాట. ఏం చెప్పనండి, అందులో ఏముందో తెలియకుండానే 90% క్రైస్తవులు నమ్మేస్తున్నారు. 90 అనేది రఫ్లీ అండి. మాకు ఎదురయ్యే వాళ్ళతోటి కానీ వీళ్ళందరితోటి పోలిస్తే వాళ్ళు బైబుల్ చదవకుండానే, బైబుల్లో ఏముందో తెలియకుండానే ముందు గుడ్డిగా నమ్మేస్తారనమాట, వేరే వేరే కారణాల చేత. 90% అనేది ఇంకా అండర్ ఎస్టిమేషన్ నన్ను అడిగితే. ఇంకా ఎక్కువ వెళ్ళిద్ది అనమాట ఆ పర్సెంటేజ్. 99 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కన్జర్వేటివ్గా 90 దగ్గర ఫిక్స్ చేశాను అనమాట రఫ్గా. దీనికి నేను ఏ స్టాటిస్టిక్ తీసుకోవాలా, మా ఎక్స్పీరియన్స్తో చెప్పాను అనమాట. మరి నిజంగా అందులో ఏముందో ముందే చదివి ఉంటే స్వాభిమానం ఉన్నవారు ఎవరు కూడా అందులోకి మారరు అనేది నా ఒపీనియన్ అండి. ఇక్కడ చెప్పాను అనమాట. దానికి ఆయన ఏమన్నాడంటే, 400 కోట్లకు పైగా జనాభా గుడ్డిగా ఫాలో అవుతున్నారా అని చెప్పేసి. వన్స్ అగైన్ అండి, మీరు హాఫ్ అనుకుంటున్నారు పాపులేషన్లో, అంత లేదు. 1/3 అనమాట. 260 మిలియన్ వేసుకోండి రఫ్గా. 2.6 బిలియన్ అనుకోండి రఫ్గా, ఓకేనా? లేకపోతే 2600 మిలియన్ అనమాట, వాట్ ఎవర్ ద కేస్, మీరు ఎట్లా అనుకోండి. సో ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. మీలాంటి కొద్ది మందికి అంత అర్థం అయిపోతుందా? ఇంకా అన్నాడు, ఈ బైబుల్ దేవుడు చెడ్డోడైతే, న్యాయం లేని వాడైతే, నిజమైన దేవుడు కాకపోతే ఎందుకు ఫాలో అవుతారు అని చెప్పేసి. ఇది సిల్లీ ఆర్గ్యుమెంట్ అండి. బట్ స్టిల్ దీన్ని ఆన్సర్ చేద్దామని చెప్పి దీనికి వీడియో పెడతాను, రిప్లైగా కామెంట్ అంతా టైప్ చేయడం కన్నా కూడా అని చెప్పి పెడతాను. సో ఈ ఇష్యూ తోటి, ఈ నేపథ్యంలో అసలు వరల్డ్ పాపులేషన్ ఎంత ఉంది రఫ్గా, అందుట్లో ఏ రిలీజియన్ యొక్క షేర్ ఎలా ఉంది, అవి ఎలా పెరుగుతున్నాయి, ఫ్యూచర్లో వాటి ప్రెడిక్టర్ ఎక్కడ ఉందో వాటి ప్లేస్ అని చెప్పేసి అది. ఇంకా క్రిస్టియానిటీ సంగతి కానీ దీని సంగతులు కూడా చూపిద్దామని చెప్పేసి పెడుతున్నాను. సో ముందుగా 400 కోట్ల మంది, లేకపోతే 1/2 పాపులేషన్ అన్నా కానివ్వండి, లేకపోతే సగం మంది, ఇంతమంది యేసు నమ్ముతున్నారు అనుకుందాం. అంతమంది లేరు, చూపిస్తాను. నమ్ముతున్నారు అనుకున్నా సగం మంది నమ్మటం లేదు కదా, దాని అర్థం ఏంటి? బైబుల్ అబద్ధమా? ఇంకా మీరు రేషియో ప్రకారం పోతే అంటే 3వ వంతెనమాట రఫ్గా. ప్రపంచంలో క్రైస్తవులు ఉంది 3వ వంతు, కొంచెం తక్కువ అవుతారు. సో 3వ వంతు క్రైస్తవులే ఉన్నారు కాబట్టి ఇంకా 2 వంతులు, 3లో 2 వంతులు క్రైస్తవేతరులు ఉన్నారు. వీళ్ళు క్రైస్తవాన్ని నమ్మరు. మరి దాని అర్థం ఏంటి? ఓటింగ్ పెడితే 31 ఓట్లు క్రైస్తవానికి పడితే, నెక్స్ట్ మిగతా 69 ఓట్లు క్రైస్తవానికి విరుద్ధంగా కానీ వ్యతిరేకంగా కానీ పడతాయి. దాని అర్థం ఏంటి? రేషియో ప్రకారం చూసుకుంటే డబల్, ఏది క్రైస్తవానికి వచ్చిన ఓట్ల కన్నా కూడా డబల్ కన్నా ఎక్కువ షేరు క్రైస్తవానికి వ్యతిరేకంగా వచ్చింది. దాని అర్థం ఏంటి? మెజారిటీ పరంగా క్రైస్తవం ఫేక్ అనే కదా, మిగతా వాళ్ళు నమ్మడం లేదు కాబట్టి. అలా తీసుకోవచ్చు అంటారా? దానికి ఇండివిజువల్ మెరిట్ ఉండాలి. 99 మంది నమ్మినా నిజం అనేది అబద్ధం కాదు, అబద్ధం అనేది నిజం కాదనమాట. దాన్ని ఇండివిజువల్ మెరిట్గా చూడాలి. క్రైస్తవాన్ని అట్లాగే ఎంతమంది నమ్మారని కాదు, క్రైస్తవంలో ఏముంది, అది ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలన్నమాట. ఇది క్రైస్తవానికే కాదు, అన్నిటికీ అప్లై అవుతుంది, రైట్? సో కొంచెం మీరు లీవే ఇవ్వచ్చు. రిలీజియన్స్ అన్నాక ఏన్షియంట్ టైం నుంచి వస్తున్నాయి, ట్రాన్స్మిషన్ కానీ వీటిల్లో ఇబ్బందులు ఉన్నాయి, అనేక ప్రక్షిప్తాలు వచ్చే అవకాశం ఉంది. సో ఉన్నది బ్లైండ్గా తీసుకోకుండా కొంచెం సాల్ట్ తోటి తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఇది చెప్పేది. సో ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇంతమంది నమ్ముతున్నారు, వాళ్ళందరూ అబద్ధమేనా అంటే, మరి నమ్మని వాళ్ళు కూడా డబల్ ఉన్నారు కాబట్టి నమ్మిన వాళ్ళు అబద్ధమా లేకపోతే ఏందని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. సో అయితే ఇంతకీ గ్లోబల్ స్టేజ్ మీద పాపులేషన్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అని మీరు చూస్తే, గ్లోబల్, ఇది లింక్ మీకు పెట్టానండి డిస్క్రిప్షన్లో, ఇప్పుడు చూపించబోయేవి గ్లోబల్ రిలీజియస్ ల్యాండ్స్కేప్ అనమాట. ఇది ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కండక్ట్ చేసింది. ప్రస్తుతానికి ఎలా ఉందంటే, ఇదిగోండి 31.5% ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు,
23.2% ఏమో ముస్లిమ్స్ ఉన్నారు. రఫ్గా అండి. ఇది 16.3% ఏమో అన్ఎఫిలియేటెడ్, అంటే ఏ మతానికి చెందని వాళ్ళు నాస్తికులు కావచ్చు, ఓకే, ఇంకా ఆగ్నేయులు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు కావచ్చు అనమాట. తర్వాత హిందువులు 15% ఉన్నారు, 7%, 7.1 బుద్ధిస్టులు ఉన్నారు. ఫోక్ రిలీజియనిస్ట్ అంటే రకరకాల ప్రాంతాల లోకల్ మతాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి 6% రఫ్గా. ఇంకా 0.8% ఏమో అదర్ రిలీజియన్స్, 0.2% జ్యూస్ ఉన్నారనమాట. సో ఇది ఈ జ్యూస్ 0.2% ఉన్నప్పుడు వీళ్ళని అదర్ రిలీజియన్స్లో వేయచ్చు, కానీ వీళ్ళని సపరేట్గా ఎందుకు పెట్టారంటే ఈ మేజర్ షేర్ ఏదైతే ఉందో 31.5% క్రైస్తవులు, 23.2% ముస్లింలు, వీళ్ళ 2 మత గ్రంథాలు కూడా, క్రైస్తవుల మత గ్రంథం కొత్త నిబంధన, ముస్లింల మత గ్రంథం ఖురాన్ కానీ, ఈ 2 ఈ 0.2% ఉన్న యూదుల మత గ్రంథమైన తోరా అని ఫాలో అవుతూ వచ్చినాయి అనమాట. తోరా అని ఈ 2 కూడా అగ్రీ చేస్తాయి, యాక్సెప్ట్ చేస్తాయి. అందుకని చెప్పి ఇంత పెద్ద మతాలకి ముందు ఉంది కాబట్టి యూదుల మతం ఇది ఇక్కడ స్పెషల్గా డిక్లేర్ చేయబడింది అనమాట. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉన్నది అనమాట. ఏ టైంలో ఇది 2012లో తీసిన స్టాట్స్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ మొత్తం వివరించారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చదువుకోవచ్చు అనమాట. ఇది డిస్ట్రిబ్యూషన్ కానీ ఇదంతా చూస్తే ఎక్కడెక్కడ ఉంటుంది, ఎంతెంత ఉంటుంది అని చెప్పేసి. ఏషియా పసిఫిక్ రీజియన్లో హిందువులు మేజర్గా ఉంటారు అన్నమాట, టోటల్ 99%. ఇంకా బుద్ధిస్టులు వీళ్ళందరూ కూడా ఏడే ఉంటారు. క్రిస్టియానిటీ మాత్రం చాలా చాలా వివిధ రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, హిందువులకు వచ్చేసరికి ఈ బ్లూ కలర్ ఉంది కదా, టోటల్ ఇదే ఉంటుంది. అంటే ఏంటి, దాదాపు ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ ఏషియా పసిఫిక్ రీజియన్లోనే ఉన్నారు. ఓకే, ఓవరాల్ గ్లోబల్ పాపులేషన్లో ఏషియా పసిఫిక్ రీజియన్కి ఏమో 58% షేర్ ఉంది, మిగతావన్నీ డివైడ్ ఉన్నాయి. సబ్ సహారన్ ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఇట్లా ఇదంతా కూడా. బుద్ధిస్టులు కూడా దాదాపు మేజర్ అంతా కూడా ఏషియా పసిఫిక్లోనే ఉన్నారు. వాళ్ళు కొంచెం హిందువుల కన్నా ఎక్స్పాండ్ అయి ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఫోక్ రిలీజియస్ట్లు కానివ్వండి, లేకపోతే అదర్ రిలీజియన్స్ కానివ్వండి, అన్ఎఫిలియేటెడ్ కానివ్వండి, ఏషియా పెద్దది కాబట్టి కంటినెంట్, వీటి షేర్ కూడా ఎక్కువ ఉంది. బట్ యూదులు చూసుకుంటే యూదులు ఏషియాలో కన్నా, ఏషియా పసిఫిక్ కన్నా ఇతర ఖండాల్లోనే ఎక్కువ ఉన్నారు. యూరోప్లో, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో కానివ్వండి ఈ ప్రాంతము, ఆ తర్వాత వచ్చేసరికి నార్త్ ఆఫ్రికా కానివ్వండి ఇటుపక్క, వీటిల్లో ఎక్కువగా ఉన్నారనమాట. మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాపులేషన్ ఎట్లా ఎందుకు ఉందా అని చెప్పేసి. మీరు ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఏ మతాలు ఎంతెంత శాతం మంది మెజారిటీగా బతుకుతున్నారు, మైనారిటీగా బతుకుతున్నారంటే, హిందువులు 100 మంది ఉన్నారనుకోండి, అందుట్లో 97 మంది ఉన్న ప్రాంతంలో వాళ్ళే మెజారిటీ. 3 అంటే 3% ఉన్న ఎవరైతే ఉన్నారో హిందువులు, వాళ్ళు మైనర్లుగా బతుకుతున్నారు అనమాట, మైనారిటీ వర్గంగా. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీ, పాకిస్తాన్లో హిందువులు మైనారిటీ. సో అట్లా ఈ 3% మైనారిటీగా రకరకాల ప్రాంతాల్లో బతుకుతున్నారు, కానీ 97% మంది మెజారిటీగానే బతుకుతున్నారు ఇండియాలో అని చెప్పి. అందుకే అంటుంది, హిందువులకి ఇండియా తప్పిస్తే బయట ఇంకెక్కడా దిక్కులేదు. ముస్లింలకి 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియానిటీకి అనేక దేశాలు ఉన్నాయి. హిందువులకు ఉన్నది ఒకటే, అది కూడా హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం అనమాట. సో అందుకని చెప్పేసి ఇండియాలో హిందువులు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్రిస్టియన్స్ చూసారనుకోండి, వాళ్ళు అనేక దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నా, అనేక దేశాల్లో కూడా వాళ్ళే మెజారిటీగా ఉన్నారు, 87%. 13% మాత్రమే మైనారిటీగా ఉంటున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా మేము మైనారిటీ అని వీళ్ళు చెప్పుకుంటారు, అది ఒక కోవ అనమాట. ముస్లింలు వాళ్ళు కూడా 57 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు అనేక దేశాలు ఉన్నారు, కానీ సో 73% మాత్రమే మెజారిటీగా ఉన్నారు. మైనర్లుగా అంటే మైనారిటీ వర్గంగా 27%. ఇన్ని దేశాలున్నా కూడా మైనారిటీ అంటే బయట దేశాల్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది వీళ్ళు. డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే, ఒకళ్ళకంటూ ఒక మెజారిటీ వర్గమైన వాళ్ళు ఉండగలిగే దేశాలు ఉంటే, అందరూ మెజారిటీ వర్గం ఎక్కడైతే ఉందో అక్కడే ఉండాలనుకుంటారు అనమాట. ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇది మీరు టిపికల్గా హిందువులకు కానీ క్రిస్టియన్స్కి కానీ వీళ్ళందరికీ చూడొచ్చు. కానీ ముస్లిమ్స్కి మాత్రం వాళ్ళకి వాళ్ళ సేఫ్ జోన్ కాకుండా ఎక్స్ట్రా స్ప్రెడ్ చేయాలనే కాంక్ష ఉంటుంది కాబట్టి, వాళ్ళు మైనారిటీలైనా ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ స్ప్రెడ్ అవుతారనమాట. మనం యూరోప్లో కానీ ఇప్పుడు జరిగే క్రైసిస్ అంతా ఇదే, వాళ్ళు అక్కడ మైనారిటీలు, బట్ స్టిల్ అక్కడ ఎక్కువ పోర్షన్ వచ్చి సెటిల్ అయ్యారు, తర్వాత అక్కడ స్ప్రెడ్ అవుతారనమాట. కుదిరితే ఈ మెజారిటీ సెక్షన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ లా మార్చి దాన్ని ముస్లిం కంట్రీగా చేస్తారు. ఇలా జరిగిద్ది అనమాట. ఇది అన్ఎఫిలియేటెడ్ వాళ్ళు కూడా చూడండి, వీళ్ళు మెజారిటీగా ఉన్నారనమాట, యూఎస్ కానీ యూరోప్ కానీ ఇట్లా. సో ఇదంతా కూడా ఈ పాపులేషన్ మనం కింద చూడొచ్చు అనమాట, డిఫరెంట్ రిలీజియన్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, ఇది
సో తర్వాత మీరు వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్నారా అని చూస్తే చూడండి, రెడ్ కలర్ అనేది క్రిస్టియన్స్ అండి. ఎంత డీప్ రెడ్ అయితే అంత ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నట్టు అనమాట. సో మీరు చూసుకుంటే ఈ అమెరికాస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే పైన రష్యా, యూరోప్ కానీ, ఇవన్నీ కూడా క్రిస్టియనైజ్డ్ అనమాట. అందుకే 31% ఉంది. బట్ ఈ చిన్న ఏరియా అంటే క్రిస్టియానిటీతో పోలిస్తే రిలేటివ్లీ స్మాల్ ల్యాండ్ ఆక్యుపై చేసినప్పటికీ ముస్లిమ్స్ కూడా 23% ఉన్నారనమాట. ఇవన్నీ కూడా పాపులేషన్ ఇంటెన్సివ్ ప్లేసెస్ అనమాట. ఇక అన్నిటికి మించి ఇంకా తక్కువ ఉన్న ఇండియా కూడా, హిందువులు కూడా ఇక్కడ థర్డ్ లార్జెస్ట్ ఉన్నారనమాట 15% తోటి. సో ఇది మనకన్నా ఎక్కువ కొంచెం అన్ఎఫిలియేటెడ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకపోతే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు కాబట్టి డెన్సిటీ పరంగా చూస్తే అతి తక్కువ ప్రాంతంలో అతి ఎక్కువ మంది ఉండేది హిందువులు అనమాట. ఇది మీరు ఎట్లా చూడొచ్చు ప్రపంచంలో స్ప్రెడ్ ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఇంకా యావరేజ్ ఏజ్ తీసుకుంటే మనకు అందరికన్నా తక్కువ ఏజ్, మీడియన్ ఏజ్ ఉంది ఎవరికి అంటే ముస్లిమ్స్కి. అంటే వాళ్ళల్లో యూత్ ఎక్కువ అనమాట యావరేజ్ తీస్తే. తర్వాత హిందువులకి అనమాట. ముస్లిమ్స్కి 23 ఉంటే హిందువులకి 26 ఉంది, క్రిస్టియన్స్కి 30 ఉంది. ఆ తర్వాత మిగతా మతాల వాళ్ళకి 32, మిగతా ఫోక్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 33, ఆ తర్వాత అన్ఎఫిలియేటెడ్ అంటే ఏథీస్టులు కానీ వీళ్ళందరికి కూడా 34, తర్వాత మళ్ళీ బుద్ధిస్టులకు 34, తర్వాత మిగతా యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైయెస్ట్ మీడియన్ ఏజ్ ఉంది. అంటే వాళ్ళల్లో పిల్లలకి కొంచెం తక్కువ అనమాట, కొంచెం వయసు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది రిలీజియన్ స్టాటిస్టిక్స్ అనమాట. ఇది స్టడీ గురించి మీకు ఈ ఆర్టికల్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్ వేయాల్సింది, ఇక్కడ పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు. మీరు ఈ దాంట్లోకి వస్తే అన్ఎఫిలియేటెడ్ వాళ్ళు కూడా 16.3% ఉన్నారు. అంటే రఫ్గా వరల్డ్ పాపులేషన్లో ఎంత ఇక్కడ వీళ్ళిస్తుంది 16.3 అంటే ఏది ఇక్కడ ఉంది, హిందూస్, ముస్లిమ్స్, ఓకే ఇండియా హిందువులు అంత పాపులేషన్ అనుకుందాం కదా, 1 బిలియన్ హిందూస్ అన్నారు కాబట్టి రఫ్లీ 1 బిలియన్ అండి, అంటే 100 కోట్ల మంది అన్ఎఫిలియేటెడ్ ఉన్నారు. వీళ్ళు చాలామంది దేవుడు లేడంటారు, అది వాళ్ళ మతం. అగ్నేయులు అని చెప్పేసి ఉంటారు అనమాట, అగ్నోస్టిక్స్ అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే మాకు తెలియదు అంటారు, అది మతం కాదనమాట. మాకు తెలుసు, మాకు తెలియదు, ఈ డిఫరెన్స్ వస్తుంది. తెలియదు అన్నారు కాబట్టి అంతే, ఇంకంతకన్నా లేదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేనికి ఉదానికి ఫిక్స్ అవ్వాలి, బిలీవ్ చేయడానికి కానీ హోల్డ్ చేయడానికి కానీ ఒక పొజిషన్ తీసుకోలేదు. వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారనమాట. కానీ ఏథీస్టులు అనేటివాళ్ళు వాళ్ళు ఒక పొజిషన్ తీసుకున్నారు, దేవుడు లేడు అని చెప్పి. అది వాళ్ళ మతం, ఏథీస్టుల మతం. సో ఈ దాదాపు 100 కోట్ల మంది కూడా ఈ భావంతో ఉన్నాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం టోటల్ రిలీజన్స్ వేసుకుంటే రఫ్గా 84% అనమాట మిగతా రిలీజన్స్ వస్తాయి. కానీ అన్ఎఫిలియేటెడ్ మాత్రం 16% ఉంటుంది. సో దీని అర్థం ఏంటి, మిగతా రిలీజన్స్ అన్నీ కూడా దాదాపుగా ఓకే, ఈ బుద్ధిస్టులను తీసేస్తే వాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకోడు, వాళ్ళది కూడా ఇందుట్లో కలిపేయండి. 16, 7, 24% అనమాట టోటల్గా వేసుకుందాం, మిగతా చిన్నవి కూడా కలిపేసి. ప్రపంచంలో 5% మంది దేవుడు లేడు అని చెప్పేసి అంటారు, లేకపోతే తెలియదు అని చెప్పేసి అంటారు, ఉన్నాడని చెప్పి నమ్మరు అనమాట. దాని అర్థం ఏంటి, 75% దేవుడు ఉన్నారు అని అనుకుంటున్నారు. దీని అర్థం ఏంటి, దేవుడు ఉన్నాడనేది కన్ఫర్మ్ అయిపోతుందా? 25% అండి, 25% అంటే రఫ్గా 200 కోట్ల మంది లేడు లేకపోతే తెలియదు అని చెప్పేసి అనుకున్నారు, దేవుడిని నమ్మటల్లా. తక్కువ పోర్షన్ ఏం కాదు. ఓకే, క్రిస్టియానిటీ ఎంత ఉందో లేకపోతే అట్లీస్ట్ ఇస్లాం కన్నా ఎక్కువ పోర్షనే అది ఉందన్నమాట. మరి అంతమంది అనుకుంటున్నారు కాబట్టి అది నిజమైపోతుందా? 31% ఉన్న క్రిస్టియన్స్ నమ్మారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఊరికే నమ్ముతున్నారా, వాళ్ళకి ఏమైనా తెలియక నమ్ముతున్నారా అని మీరు అడిగారు కదా. మరి మిగతా వాళ్ళందరూ ఏంటి, వాళ్ళు ఏమైనా ఊరికే నమ్ముతున్నారా, వాళ్ళు ఏమైనా తెలియక నమ్ముతున్నారా? ఎవరు నిజం ఇందుట్లో? ఎక్కువ మంది నమ్మారు కాబట్టి వీళ్ళు నిజం అనుకోవాలా? సరే అలా అనుకుందాం. అలా అనుకుంటే క్రిస్టియన్లు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ క్వశ్చన్ తీయండి. ఓకే, 100 ఏళ్ల క్రితం ఎంతమంది ఉన్నారు? 200 ఏళ్ళు, 500, 1000, 2000 ఏళ్ల క్రితం ఎంతమంది ఉన్నారు? 2000 ఏళ్ల క్రితం 0. అప్పుడు క్రిస్టియానిటీయే లేదు. కానీ అప్పట్లో అన్ఎఫిలియేటెడ్ వాళ్ళు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఫోక్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మరి అప్పట్లో ఈ పెద్ద పోర్షన్ ఏదైతే ఇన్వేజన్స్ ఇవన్నీ చేసి ఆక్రమించాయో ఈ 2 మతాలు, ఈ పోర్షన్ అంతా ఖాళీ అయిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ని వేరే మతాలు ఆక్యుపై చేసినాయి. ఆ టైంలో కూడా దేవుడు ఉన్నాడో లేదో, ఇప్పుడు ఏ రియాలిటీ ఉందో అప్పుడు అదే రియాలిటీ మారలా. కానీ ఆ టైంలో ఈ 2 మతాలు లేవు. దాని అర్థం ఏంటి?
ఇదే క్వశ్చను మీరు పెట్టిన లాజిక్కే ఆ 2000 సంవత్సరాల క్రితం పెడితే యేసు లేడు, అల్లా లేడు, గాన్, అక్కడితోటి ఆ 2 మతాలు ఎగిరిపోయినట్టే మీ లాజిక్ ప్రకారం. ఇంతమంది నమ్మారు, వాళ్ళు ఊరకే నమ్ముతున్నారంటే. ఆ టైంలో 100% పీపుల్ కూడా వేరే వాటిని నమ్మారనమాట. యేసుని అల్లాని ఎవరు పుట్టుకోలే, వాళ్ళు లేరు కూడా లేరు అప్పట్లో వ్యవహారంలో. సో ఇలా ఉంటుంది. 2000 ఏళ్ల క్రితం లేదు కదా క్రైస్తవము లేకపోతే ఇస్లాం కానీ, మరి వాళ్ళకి పొజిషనే లేదు. మరి ఇప్పుడు ఇంత పర్సెంట్ ఎలా వచ్చిందంటే ఎన్ఫోర్స్ చేశారు, అందుకు వచ్చిందనమాట. కత్తులు ఇచ్చి చంపుకుంటా పోయి మార్చుకుంటా పోతే ఇలాగే వచ్చింది ఎవరికన్నా. వెల్, దాని కర్మ దానికి తగిలిద్దిలేండి తర్వాత. సో ఇది గ్లోబల్ పాపులేషన్ థింగ్ అనమాట. ఇక క్రిస్టియన్ పాపులేషన్కి వస్తే అక్కడ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కనిపిస్తాయి. దీనిలో ఇంకోటి పెట్టాను, ఇదిగోండి. ఇది క్రిస్టియన్స్ యొక్క పాపులేషన్ అనమాట. టోటల్గా వాళ్ళ పాపులేషన్ ఎలా మారుతుందా అని చెప్పేసి మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఒక్క సెకండ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, ఇమేజ్లో 2010లో వరల్డ్ పాపులేషన్లో 31.4% ఉంది. 2020కి 10 ఇయర్స్కి అనమాట 31.1, 2030కి 31%, 2040కి 31.1, 2050కి 31.4%. సో రిలేటివ్లీ 2010 నుంచి 2050 కూడా ఇదే రేషియో మెయింటైన్ అవుతుంది పాపులేషన్ పర్సంటేజ్ అనేది చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? ప్రపంచ యవనిక మీద క్రిస్టియన్ యొక్క పర్సంటేజ్ పడదు తర్వాత రాబోయే 25 ఏళ్ల వరకు అనమాట వీళ్ళ ప్రెడిక్షన్. ఓకే, అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటి? క్రిస్టియానిటీ సాలిడ్గా వెళ్తుందనా? లేదు, దీంట్లో చిన్న మెలికుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, వరల్డ్ పాపులేషన్ ఎలా మారుతుందంటే ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది వరల్డ్ పాపులేషన్ గ్రోత్ అనమాట. సో 2010లో గ్రోత్ 1.1% నమోదు చేస్తే సంవత్సరానికి 2045-50 కల్లా 0.4% నమోదు చేస్తుంది. అంటే ఏంటి? 1000 మంది ఉన్నారనుకుందామండి. తర్వాత సంవత్సరానికి, అంటే ఆ సంవత్సరంలో ఎంతమంది పుడతారు? 11 మంది పుట్టారనమాట. అప్పుడు 1.1% పెరిగింది. ఓకే, కానీ తర్వాత ఎంతమంది పుడతారు? 2045-50కి 2010లో 11 మంది పుడితే 2045-50 ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 4 పుడతారు 1000 మందికి. అంటే ఏంటి? ఆ పుట్టే పిల్లల సంఖ్య దాదాపు సగం పడిపోతుంది అనమాట. కానీ ఈ క్రిస్టియన్ పాపులేషన్ ఏదైతే ఉందో పర్సంటేజ్, అది పెరుగుతుంది గ్రోత్ రేటు. ఇందాక 2010లో 1% ఉండేది, ఇక్కడ 0.5%కి వెళ్తుంది అనమాట. ఎందుకు జరుగుతుంది? ఇది కీలకం అనమాట. ఎందుకంటే పైన ఈ రేషియో మెయింటైన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రపంచ పాపులేషన్ తగ్గుతుంటే క్రైస్తవుల పాపులేషన్ పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? ఇది మనం చూడాలి. ఓకే, ఇది అన్ని చోట్ల కాదు, ఇది కేవలం కొన్ని చోట్ల జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే క్రిస్టియానిటీ హ్యాస్ స్ప్రెడ్ ఫార్ ఫ్రమ్ ఇట్స్ హిస్టారికల్ ఒరిజిన్స్ అండ్ ఈజ్ జియోగ్రఫికలీ వైడ్ స్ప్రెడ్. అది మొత్తం భూమి మీద చాలా విరివిగా విస్తృతంగా వ్యాపించి ఉంది. 2011 రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇది 1910 తోటి పోలిస్తే చాలా డైవర్స్గా అయిందనమాట. చాలా స్ప్రెడ్ అయిపోయి వివిధ రకాలుగా మార్పులు చెందింది. మీకు తర్వాత చూపిస్తా డినామినేషన్స్. ఈ 1910 ఆ టైంలో ఎన్ని ఉన్నవి, తర్వాత ఇప్పటికి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి మీకు మైండ్ బాగ్లింగ్ అనమాట. అంత లెవెల్లో గ్రోత్ అయింది, అంత లెవెల్లో డైవర్స్ అయింది. సో ఇలా డైవర్స్ అయ్యి ఈ యూరోప్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అనమాట. ఇంకా రకరకాల చోట్ల స్ప్రెడ్ అయిపోయి అమెరికాస్లో కానివ్వండి, లేకపోతే అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, సబ్ సహారన్ ఆఫ్రికా అంటారు, ఏషియా పసిఫిక్ రీజియన్ అంటారు, వీటన్నిటిలో కూడా స్ప్రెడ్ అయింది. సో 2010 ప్రకారం చూసుకుంటే అబౌట్ ఏ క్వార్టర్ ఆఫ్ ది గ్లోబల్ క్రిస్టియన్ పాపులేషన్ వాజ్ ఇన్ యూరోప్. యూరోప్లో ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనాభాలో పావలా వంతు యూరోప్ దగ్గర ఉంది. ఒక పావలా వంతు కెరీబియన్లోను, అంటే వెస్టిండీస్ ఈ ఐలాండ్స్లో, లాటిన్ అమెరికాలో ఉంది. ఇంకొక పావు వంతు సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉంది. ఓకే, మిగతా వాళ్ళు ఏంటంటే ఏషియా పసిఫిక్ కానీ వీటన్నిటిలో కొంచెం, తర్వాత నార్త్ అమెరికా కానీ వీటిల్లో, తర్వాత మిడిల్ ఈస్ట్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటా వచ్చారనమాట. సో మీరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో చూస్తే చూడండి, ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. క్రిస్టియానిటీ పాపులేషన్ యొక్క రేషియో లేకపోతే ఆ పర్సంటేజ్ ఎందుకు పడిపోలేదు అంటే అన్ని దేశాల్లోనూ దాని వ్యాప్తి లేకపోతే దాని ప్రాబల్యం తగ్గుతుంది, ఒక్క చోట తప్పించి. మీరు ఇక్కడ చూస్తే యూరోప్లో 2010లో 25.5% మంది క్రైస్తవులు ఉంటే 2050కి 15.6%, అంటే దాదాపుగా 10% పాపులేషన్ పడిపోబోతుంది క్రైస్తవ పాపులేషన్. అంటే 100 మంది ఉన్నారనుకుందాం యూరోప్ జనాభా. ఆ 100 మందిలో 1000 మంది అనుకుందాం, పోనీ 1000 మందిలో 255 మంది క్రైస్తవులు ఉంటే 2010కి గాను 2050కి 156 మందే ఉంటారు. ఓకే, ఇది
అలాగే లాటిన్ అమెరికాలో 245 మంది ఉంటే 2010కి 2050కి 228 మందే ఉంటారు. సబ్సహారా ఆఫ్రికాలో మాత్రం 239 మంది ఉంటే 1000 మందికి తర్వాత 2050 కల్లా 381 మంది అవుతారు. ఇది తర్వాత ఏషియా పసిఫిక్ ఏదైతే ఉందో ఇందులో 132 మంది ఉంటే తర్వాత 131 రిలేటివ్లీ స్టేబుల్. ఎందుకు అనేది అది కూడా చెప్తాను. నార్త్ అమెరికాలో 123 నుంచి 98కి, తర్వాత మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాలో దాదాపు మెయింటైన్ అవుతుందన్నమాట. ఎందుకు జరుగుతుందంటే ఇది యూరోప్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి కారణం 10% యూరోప్లో క్రైస్తవాన్ని వదిలేస్తున్నారు. అందుకని బీభత్సంగా పడిపోయిందనమాట, పాపులేషన్ పడిపోతుంది. ఇంకా అంతకంతకంతక తగ్గుతుంది, ఇది ఆపేది కాదనమాట. తర్వాత లాటిన్ అమెరికా వీటిల్లో కూడా పాపులేషన్ పడిపోతుంది. ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యింది, క్రిస్టియానిటీ పట్ల అవేర్నెస్ వచ్చింది, దాన్ని వదిలేస్తున్నారు. కానీ సబ్సహారన్ ఆఫ్రికాలో మాత్రం వాళ్ళు ఇంకా డెవలప్ కాక పావర్టీ వీటిల్లో ఉండి ఇప్పుడిప్పుడు డెవలప్ అవ్వడం మొదలైంది. కాబట్టి వరల్డ్ పాపులేషన్ తగ్గుతున్నా సబ్సహారన్ ఆఫ్రికాలో పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి మీకు సబ్సహారన్ ఆఫ్రికా అంటే తెలియకపోతే జస్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఉంది కదా ఆఫ్రికా పైన ఈ టీ కలర్ అనుకోండి, ఈ టీ కలర్ రీజన్ కానీ లేకపోతే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ డాట్స్ ఉండేది ఇదంతా సహారా రీజన్ అండి. ఓకే, దానికి సౌత్ ఉండేదాన్నంతా కూడా సబ్సహారన్ రీజన్ అంటారు, దీన్ని సాహెల్ అంటారు. సో మీరు ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, సదర్న్ ఆఫ్రికా ఇవన్నీ కూడా సబ్సహారన్ ఆఫ్రికా కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా డెవలపింగ్ ప్లేసెస్ అనమాట. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ రైజింగ్లో. సో వరల్డ్ పాపులేషన్ అంతా కూడా తగ్గుతుంటే ఇక్కడ మాత్రం పాపులేషన్ పెరిగేసరికి ఇక్కడ ఈ పాపులేషన్లో క్రిస్టియన్స్ వీళ్ళు బాగా ఉన్నారు కాబట్టి క్రిస్టియన్ పాపులేషన్ ఇక్కడ పెరుగుతుంది. సో యూరోప్లో తగ్గుతుంది, ఇండియాలో రిలేటివ్లీ స్టేబుల్గా ఉంది, మిడిల్ ఈస్ట్లో రిలేటివ్లీ స్టేబుల్గా ఉంది, అమెరికాస్లో తగ్గుతుంది. కానీ ఇక్కడ యూరోప్ వీటన్నిటిలో ఎక్కడైతే తగ్గిందో ఆ పాపులేషన్ని ఇక్కడ కంపెన్సేట్ చేస్తున్నారు. కాబట్టి అందుకని క్రిస్టియన్ యొక్క రేషియో ఏదైతే ఉందో పర్సంటేజ్ అది స్టేబుల్గా ఉంది. బట్ 2050 నుంచి 2100కి వచ్చారనుకోండి, అప్పుడు కంప్లీట్గా మారిపోతుంది ఈక్వేషన్. అప్పటికి డెవలప్మెంట్ వచ్చి యూరోప్, అమెరికాస్ లేకపోతే అప్పటికి ఇండియా పొజిషన్ కూడా మారుతుంది. వీటిల్లో ఎలాగైతే క్రైస్తవ పాపులేషన్ పడిపోతుందో అలాగే ఇక్కడ కూడా పడిపోవడం మొదలవుతుంది. చూడండి, ఇస్లాం అనేది వేరే విషయం, క్రిస్టియానిటీ అనేది వేరే విషయం అనమాట. సో అట్లా ఇక్కడ క్రైస్తవ పాపులేషన్ కూడా పడిపోవడం మొదలవుతుంది ఆ టైంకి. ఓకే, సో అందుకని ఇప్పుడు పాపులేషన్ యొక్క పర్సంటేజ్ ఎందుకు మారడం లేదంటే ఇందుకు. తర్వాత మీరు చూసారనుకోండి 2010కి 2050కి గాను ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రాంతంలో. సో మీరు చూడొచ్చు యూరోప్లో, అంటే యూరోప్ దేశంలో మొత్తం టోటల్గా 74.5% మంది క్రైస్తవులు ఉన్నారనమాట. 100 మంది ఉంటే అందుట్లో 74.5% మంది క్రైస్తవులు. ఓకే, తర్వాత 2050కి ఎంతమంది అవుతారు? 65% మంది. సబ్సహారన్ ఆఫ్రికాలో కూడా తగ్గుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, సబ్సహారన్ ఆఫ్రికా పాపులేషన్ టోటల్గా పెరుగుతుంది కాబట్టి క్రిస్టియన్ పాపులేషన్ పెరిగింది. కానీ జస్ట్ ఈ సబ్సహారన్ ఆఫ్రికన్ రీజియన్లో తీసుకున్న 62% మంది క్రిస్టియన్లు ఉన్న దాని నుంచి 58% పడిపోతున్నారు. దాని అర్థం ఏంటి? అంతే, 1000లో 629 మంది క్రైస్తవులు దొరుకుతారు మీరు ఇప్పుడు 2010లో చూసినట్టయితే. ఇదే 2050లో చూస్తే ఈ సబ్సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో కూడా 585 మందే ఉంటారు. సో ఈ రీజియన్లో కూడా క్రైస్తవం పడిపోతుంది. కానీ ఈ రీజియన్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రపంచంతో పోలిస్తే క్రైస్తవుల జనాభా ఇక్కడ పెరుగుతుందన్నమాట. రీజన్ ఇది. ఏషియా పసిఫిక్లో కూడా 7.1 నుంచి ఇక్కడ 7.7%కి పెంచారు. ఎందుకు అంటే అంతకుముందు లేని అవకాశం డోర్లు ఓపెన్ అయ్యి ఏషియాలో ఎక్స్ప్లాయిటేషన్కి లేకపోతే మతం మార్చడానికి అనేక మంది ఉన్నారన్నమాట అవైలబుల్గా. అందుకని మారుతుంది. మీరు ఆంధ్రాలో కానీ వీటన్నిటిలో చూడొచ్చు ఇక్కడ ఎంతమంది మతం మారుతున్నారని చెప్పేసి. సో ఇది కూడా పెరిగి ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు దీని మీకు చేంజ్ వస్తుందన్నమాట. అమెరికాస్లో, యూరోప్లో వచ్చినట్టుగా అప్పుడు నిదానంగా ఒకదాని తర్వాత ఒకళ్ళు దీన్ని వదిలేయడం మొదలు పెడతారు. సో ఇప్పటికీ ఇంకా ఆ పొజిషన్కి రాలా. ఓకే, సో ఇవన్నమాట స్టాట్స్. మీరు ఇక్కడ చూడొచ్చు క్రిస్టియన్ పాపులేషన్ గ్రోత్ అన్నమాట. ఇది ఎంత గ్రోత్ అవుతుందంటే 2010లో 131% గ్రో అయ్యిందనమాట. అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, తర్వాత ఇంకా ఒక 30 మంది పెరుగుతారనమాట 1 ఇయర్కి. కానీ 2050లో 15 మందే పెరుగుతారు. ఇది సబ్సహారన్ ఆఫ్రికాలో.
సో అది పెరిగే స్థాయి కూడా 2010తో చూస్తే ఈ రెడ్ అనేవి 2000 సారీ టోటల్ రీజన్ అండి ఇది. రీజన్ మొత్తం మీద 131 మంది అంటే 131% పెరిగితే క్రిస్టియన్స్ మాత్రం 115% పెరుగుతున్నారు. సో ప్రాంతం మొత్తం ఎక్కువ పెరుగుతుంది, క్రిస్టియన్లు మాత్రం తక్కువ పెరుగుతున్నారు ఏషియా పసిఫిక్లో తప్పించి. ఓకే, సో ఇదండి మిగతా జనాభా ఎక్కువ పెరుగుతుంది అనమాట క్రైస్తవ రేషియో కన్నా కూడా. దాని అర్థం ఏంటి, క్రిస్టియానిటీ యొక్క ప్రాబల్యం క్లియర్గా తగ్గుతుంది అని చెప్పేసి. మీరు ఇది కూడా చూడొచ్చు, టోటల్ యునైటెడ్ స్టేట్స్ తీసుకున్నారనుకోండి, వరల్డ్ పాపులేషన్ షేర్ ఎంత దానికి 2010లో 4.5%, అంటే 4.5% ప్రపంచ జనాభా యూఎస్లో ఉన్నారనమాట. అది 2050కి గాను 4.2% పడిపోతుంది. కానీ యూఎస్లో క్రిస్టియన్ జనాభా 78.3% నుంచి 66.4% పడిపోతుంది. బ్రెజిల్లో సేమ్ సిచ్యువేషన్. తర్వాత మెక్సికో సేమ్ సిచ్యువేషన్. రష్యా, ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్ అండి, టాప్ కంట్రీస్ అనమాట. రష్యా సేమ్, ఫిలిప్పీన్స్ సేమ్, అంటే కొంచెం తక్కువ పర్సెంటేజ్ పడుతుంది. నైజీరియా 49 నుంచి 29కి పడుతుంది. చైనా ఇక్కడ పెరుగుతుంది. ఇది ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకు అని చెప్పేసి కారణం, అక్కడ చాలామంది జనాభా ఓపెన్గా ఉన్నారు కాబట్టి, మొత్తం ఇంకా పూర్తిగా స్ప్రెడ్ కాలేదు కాబట్టి అక్కడ ల్యాండ్స్కేప్ ఉందన్నమాట. ఇది ఎక్స్పాండ్ అవ్వడానికి, దీని గురించి ఇంకా తెలియదు కాబట్టి పూర్తిగా. సో అందుకని ఇక్కడ పెరుగుతుంది. అంటే రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఉంది కదా, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పేసి. సో అది కూడా చూస్తే 95.8 నుంచి 95.7 ఇవి పేద దేశాలు అనమాట. వీటిలో పెద్ద మార్పు రావడంలా. జర్మనీ తీసుకోండి 68 నుంచి 59కి, ఇథియోపియా తీసుకోండి 62 నుంచి 58కి. ఓకే, సో ఇట్లా మారిపోతూ ఉందన్నమాట టోటల్గా. ఇది క్రిస్టియానిటీ యొక్క స్టేటస్ వరల్డ్ పాపులేషన్లో ఎలా మారుతుందా అని చెప్పేసి. మీరు 2010లో దాని టాప్ కంట్రీస్, 2050కి దాని టాప్ కంట్రీస్ చూశారనుకోండి, లార్జెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్స్ ఏమున్నాయని చూడండి మీరు జాగ్రత్తగా. యునైటెడ్ స్టేట్స్ అండి లార్జెస్ట్, 11.2% ప్రపంచ క్రైస్తవుల జనాభా యూఎస్లో ఉంది. అది 2050కి కూడా యూఎస్ఏ మొత్తం మేజర్ షేర్ ఉంటుందన్నమాట క్రిస్టియన్ పాపులేషన్లో. అంటే అత్యధిక క్రైస్తవులు యూఎస్లో ఉంటారు. కానీ 11.2% నుంచి 9% మంది మాత్రమే ఉంటారన్నమాట. తర్వాత బ్రెజిల్లో 8%, ఇక్కడ 6.6%. మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్. కాకపోతే మీరు ఇంట్రెస్టింగ్గా గమనించండి, బ్రెజిల్ కాకుండా ఇక్కడ మెక్సికో ఉంది కదా, తర్వాత నైజీరియా వచ్చింది. అంటే ఏంటి, ప్రపంచంలో 3వ వంతు క్రైస్తవ జనాభా 2050కి నైజీరియాలో ఉంటారు. తర్వాత ఫిలిప్పీన్స్, కాంగో, మెక్సికో, టాంజేనియా, రష్యా కిందకు పడిపోయిందన్నమాట. ఓకే, సో పడిపోవడం అయితే 4వ ప్లేస్లో ఉన్న రష్యా 8వ ప్లేస్కి పడిపోయింది. మెక్సికో అయితే 3వ ప్లేస్లో ఉన్నది 6వ ప్లేస్లోకి పడిపోయింది. ఫిలిప్పీన్స్ మాత్రం ఒక ప్లేస్ పెరిగింది. కానీ ఏమొచ్చినాయి, ఇదిగో నైజీరియా వచ్చింది, కాంగో వచ్చింది, టాంజానియా వచ్చింది, ఇథియోపియా వచ్చింది, ఉగాండా వచ్చింది. సో కొంచెం డెవలప్ కాని కంట్రీస్ కానీ ఇవన్నీ వచ్చినాయి. మీకు అర్థమవుతుంది కదా క్రిస్టియానిటీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది ఈజీగా అని చెప్పేసి. సో ఇది మీకు కనిపిస్తుంది అనమాట. ఇంకా క్రిస్టియన్స్లో ఫర్టిలిటీ రేట్ ఇదంతా మాట్లాడారు. ఇది మనకు కొంచెం అనవసరం అనమాట ఇప్పుడు ఎనీహౌ. సో ఇది క్రిస్టియన్ పాపులేషన్ అండి, ఓవరాల్గా మారుతుంది, ఎలా మారుతుంది ఏంటా అని చెప్పేసి, ఏజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇదంతా. అల్టిమేట్లీ ఏంటంటే రానున్న 25 ఏళ్లలో క్రైస్తవ జనాభా ప్రపంచంలో పడిపోదు, 31% దగ్గర మెయింటైన్ అవుతుంది. కానీ ఇండియాలో ఎలా ఉంటుందో చెప్పలేము. ఇండియాలో రిలేటివ్లీ సేమ్ ఉంటుంది అనమాట పర్సంటేజ్, అది మారదు. ఆఫ్రికన్ రీజియన్స్లో పడిపోతుంది. కాకపోతే అక్కడ ఎక్కువ మంది జనాలు పుడతారు కాబట్టి అక్కడ ఎక్కువ క్రైస్తవులు కూడా వస్తారు ఆటోమేటిక్గా. కాకపోతే ఓవరాల్ ఫ్యాక్టర్ చూసుకుంటే క్రైస్తవులుగా పుట్టడం కాదు, క్రైస్తవంలోకి మారడం అనేది మాత్రం డ్రాస్టిక్గా తగ్గుతుంది. యూరోప్లో వదిలేస్తున్నారు, అమెరికాలో వదిలేస్తున్నారు, ఇండియాలో కూడా పాపులేషన్ మెయింటైన్ అవుతుందంటే అర్థం ఏంటంటే కొత్తగా మతంలోకి మారడంలా. 2 ఉన్నారండి హస్బెండ్ వైఫ్, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. సో 2 క్రైస్తవులు ఉన్నారు ఈ తరంలో, తర్వాత కూడా 2 ఉంటారు క్రైస్తవులు. కానీ వీళ్ళకి 2 పిల్లలు పుట్టంగా వీళ్ళు కనుక ఇంకొక 2 మతంలోకి మార్చారనుకోండి, తర్వాత ఏంటి, వీళ్ళిద్దరూ, వీళ్ళ పిల్లలిద్దరూ, ఆ తర్వాత మతంలోకి మారిన 2, టోటల్ 6 అవుతుందన్నమాట కౌంట్. పర్సంటేజ్ పెరుగుతుంది అప్పుడు. అలా పెరగకుండా ఉంది అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్ పాపులేషన్ పుడుతున్నారన్నమాట. వాళ్ళకి జనాలు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ పాపులేషన్ మెయింటైన్ అవుతుంది. కానీ ఆ మతంలోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. కన్వర్జన్స్ ఆగిపోయినాయి అని అర్థం అనమాట. లేదు, కన్వర్జన్స్ నడుస్తుంటే ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు లోపలికి, దాదాపుగా అంతే లెవెల్లో బయటికి వెళ్ళిపోతున్నారని కూడా అర్థం వస్తుంది.
సో వీటన్నిటి ప్రకారం చూసుకుంటే క్రిస్టియానిటీకి ఎదుగుదల రోజులు అయిపోయినాయి, దాదాపుగా క్లోజ్ అయిపోయింది చాప్టర్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. వెల్, ఇస్లాంది వేరే విషయం అండి. ఇదేంటంటే ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీలకు వలస వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అని చెప్పి. సో యూఎస్కి బాగా పెరుగుతుంది, యూరప్కి బాగా పెరుగుతుంది వలస, మీరు ఇక్కడ చూడొచ్చు. అట్లాగే ఏషియా పసిఫిక్లో కూడా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్తాయి. సో ఎనీహౌ ఇది క్రిస్టియన్ పాపులేషన్ అనమాట. ఇది ఎట్లా వేరీ అవుతుందని చెప్పేసి ఆ తర్వాత మీకు ఇది ఒక సైడ్ దొరికిందండి. ఇందుట్లో ఏంటంటే వరల్డ్ రిలీజన్స్ యొక్క స్టాటిస్టిక్స్ అని చెప్పేసి పెట్టారు. మీరు ఇక్కడ చూస్తే 1800 సంవత్సరం నుంచి వరల్డ్ పాపులేషన్ చాలా పెరుగుతుంది, కానీ అదే లెవెల్లో క్రైస్తవ పాపులేషన్ ఇక్కడ 1800 నుంచి 2025 వరకు ముస్లిం పాపులేషన్ కూడా అంతకుముందు పెరిగింది. బట్ ఆ తర్వాత వరల్డ్ పాపులేషన్ పెరిగిన లెవెల్లో పెరగల. మరి ముస్లిం పాపులేషన్ ఇది నాకు డూబియస్ అండి. నాకు ఇక్కడ అంటే మిగతా స్టాట్స్ ఇవన్నీ చూసుకుంటే ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది, బట్ ఇక్కడ మాత్రం క్రిస్టియానిటీతో పాటే పెట్టాడు ఈ కర్వ్ అనేది. ఆ తర్వాత ఇదిగోండి ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళ కౌంట్ అనమాట మిలియన్స్లో. ఇక్కడ 110 కోట్లు వేశారనమాట హిందువులకి, ముస్లింలు 197 కోట్ల మంది ఉన్నారని పాపులేషను. సో తర్వాత మీరు ఇక్కడ షేర్ చేసుకున్నారనుకోండి క్రిస్టియానిటీలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి క్లర్జీ కానీ ఇదంతా టోటల్గా దాదాపుగా 49.63% రోమన్ క్యాథలిక్స్ అనమాట క్రైస్తవంలో. మేము ప్రొటెస్టెంట్లో అది ఇది అంటూ ఉంటారు కదా, మనకి ఎక్కువ వీళ్ళే తగులుతూ ఉంటారు, కానీ 50% రోమన్ క్యాథలిక్సే ఉన్నారు క్రైస్తవుల్లో. వాళ్ళు మేరీని పూజిస్తారు. నెక్స్ట్ ప్రొటెస్టెంట్లు వచ్చేసరికి 18% అనమాట. ఆ తర్వాత ఇండిపెండెంట్స్ వేరే వేరే వాళ్ళు 37 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత ఆర్థోడాక్స్ కానీ యాంగ్లికన్స్ కానీ తర్వాత ఇంకా మార్జినల్ క్రిస్టియన్స్ కానీ అంటే పక్కన వేరే వర్గాలు అనమాట వీళ్ళు కానీ, వీళ్ళేమో తక్కువ మంది ఉన్నారనమాట 1.5%. తర్వాత కాంటినెంట్ ప్రకారం తీసుకున్నారనుకోండి ఏషియాలో 16% మంది క్రైస్తవులు, ఓకే, యూరోప్లో 25% మంది తర్వాత పడిపోతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ ఉంది. అమెరికాలో 24% ఇది పడిపోతుంది. నార్త్ అమెరికా ఇది లాటిన్ అమెరికా కదా, ఇది కూడా పడిపోతుంది. సో ఆ నార్త్ అమెరికా ఇది పడిపోతుంది. ఓషియానియా గురించి తెలియదండి అది ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఇదిగోండి డినామినేషన్స్ అన్నాను కదా, ఇది 1800 సంవత్సరంలో 500 డినామినేషన్లే ఉన్నాయి. 100 ఏళ్లకి 500 కాస్త 1600 అయినాయి అనమాట. 1900 సంవత్సరానికి 1600 డినామినేషన్స్ అంతే. కానీ 1970కి మన పాకిస్తాన్లు 2 ఉన్నాయి కదా, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా విడిపోయే నాటికి 18,800 డినామినేషన్లు ఉన్నాయి 70 ఏళ్లలో. 100 ఏళ్లలో 500 నుంచి 1600 అయితే 3 రెట్లు అయింది. కానీ 70 ఏళ్లలో 1600 నుంచి 18,800 అండి, దాదాపుగా 12-13 రెట్లు అయినాయి అనమాట డినామినేషన్స్. తర్వాత 30 ఏళ్లలో ఇక్కడ 18,800 ఉంది కదా, డబల్ అయింది దాదాపుగా 34,200 డినామినేషన్లు. ఇది 2013 నాటికంటే మోదీ వచ్చే టయానికి 44,000 డినామినేషన్లు ఉన్నాయి. ఇది ఇప్పుడు 2024లో ఉన్నాం మనం, ఆగస్టు 16, 2025కి 55,000 డినామినేషన్లు అవుతాయి అన్నమాట. 55,000 క్రిస్టియన్ డినామినేషన్స్. ఇన్ని వర్గాలు ఉన్నాయి. సో డైవర్స్ అవుతుంది. తర్వాత వీళ్ళకి యూనిటీ ఉండదు. ఒక చర్చ్ అంటే ఇంకో చర్చ్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. సో ఏదైతే రోగం ఉందో డెవలప్మెంట్ ఫేజ్ దాటిన తర్వాత ఏదైతే వస్తుందో డికే అనేది కానీ డిక్లైన్ అనేది కానీ అది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ డినామినేషన్స్ పెరగడము, యూనిటీ తగ్గిపోవడము, పైగా జనాలు క్రిస్టియానిటీ పట్ల అవేర్ అవ్వడం కానీ లేకపోతే అందుట్లో ఉన్న తత్వం కానీ ఇది నచ్చకపోవడం, తేడా తెలియడం, దాన్ని వదిలేయడం అనేది మొదలవుతుంది. సో మీరు ఎంత చూశారు కదా, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎంతమంది జనాభా నమ్ముతున్నారని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నమ్ముతారు. దానికి ఇండిపెండెంట్గానే వెరిఫై చేయాలి, ఇండిపెండెంట్ కేసు కానీ తీసుకొని మీరు చూడాలి. మీరు అట్లా అనుకుంటే క్రిస్టియానిటీ అను ఇస్లాము కంప్లీట్లీ డైవర్స్, కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. సో రిలేటివ్లీ చెప్పాలి అంటే క్రిస్టియానిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, కానీ ఇస్లాం కూడా సెకండ్ ప్లేస్లో ఉంది కదా. ఇంకా క్రిస్టియానిటీలో సగం మంది మరియని పూజిస్తారు, మిగతా వాళ్ళు పూజించరు చాలామంది. కానీ ఇస్లాంలో 2 వర్గాలు కూడా అల్లాహ్ అనే దేవుడు, మహమ్మదే ప్రవక్త, ఇది నమ్ముతారు అందరూ కూడా, ఓకే, అది మారదు వాళ్ళకి. సో ఆ ప్రకారం తీసుకుంటే క్రిస్టియన్లో యేసు దేవుడు అనుకునే వాళ్ళకన్నా
ప్రపంచంలో అల్లాహ్ దేవుడు అనుకునే వాళ్ళ పాపులేషనే ఎక్కువ. ఓకే, యేసు క్రీస్తు మాత్రమే దేవుడు కాదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. సో ఆ ప్రకారం తీసుకుంటే క్రీస్తు దేవుడు అని చెప్పే పాపులేషన్ కన్నా ప్రపంచంలో అల్లాహ్ దేవుడు అని చెప్పే పాపులేషనే ఎక్కువ. వెల్, ఇది నా సబ్జెక్టివ్ అండి, బట్ దాన్ని ఎవరన్నా కరెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఎనీహౌ. సో ఇది మరి ఆ ప్రకారం తీసుకుంటే మిగతా వాళ్ళందరూ అల్లాహ్ దేవుడు అనుకోవడానికి వాళ్ళు ఊరికేని అంటున్నారా? వాళ్ళకి ఏ బేసిస్ లేదంటారా మళ్ళీ? సో ఇదేనండి, మీరు పాపులేషన్ ప్రకారం పోతే ఇట్లా తెల్లారిద్ది అనమాట. ఒకటి, ఎక్కువ మంది నమ్మినంత మాత్రం అది నిజం అవ్వాలని లేదు, దాంట్లో మెరిట్ ఉండాలి, దాంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బైబిల్ని నమ్ముతున్నారా లేదా అని కాదు. మీరు వీడియో పెట్టినప్పుడు మీరేమన్నారంటే ఈ బైబిల్ దేవుడు చెడ్డోడైతే, న్యాయము లేనివాడైతే, నిజమైన దేవుడు కాకపోతే ఎందుకు ఫాలో అవుతారని చెప్పేసి, చెడ్డోడు న్యాయము లేనివాడు అని చెప్పేసి అన్నారు కదా అండి. ఇదిగోండి, మీరు పెట్టిన వచనాలు చూసుంటే బాగుండేది అనమాట. సో ఇదిగోండి, యెహెజ్కేలు 21వ అధ్యాయము 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, నీతిపరులనేమి దుష్టులనేమి మీలో ఎవ్వరూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. అంటే దుష్టులు ఉన్నారండి, వాళ్ళనే కాదు, నీతిపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా లేపేయడానికి యెహోవా ఖడ్గాన్ని వరలో నుంచి తీశాడు. ఓకే, తీశాడనమాట. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి ఉన్నది అని చెప్పేసి అన్నాడు. రైట్, ఇప్పుడు ఈయన చంపేద్దాం అనుకున్నాడు, ఫిక్స్ అయిపోయాడు, నీతిపరులు లేదు దుష్టులు లేదని చెప్పి. మరి ఎవరన్నా దాన్ని ఆపగలరా? ఈయన చెప్తాడు. యెహెజ్కేలు 14వ అధ్యాయం 21, ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారు ఉండినను వారు దాన్ని రక్షింపలేరు అని. అట్టివారు అంటే నోవహు, మోషే, అబ్రహాము, ఇంకా ఎవరెవరైతే వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, దావీదు కానీ వీళ్ళందరూ, ఒకవేళ నేను యెరూషలేమును లేపేయాలి అనుకుంటే, యెరూషలేములో ఈ మహానుభావులు లేకపోతే ఈ పెద్ద పెద్ద తలకాయలన్నీ ఉన్నా కూడా దాన్ని రక్షించలేరు అని చెప్పేసి అంటున్నాడు. ముందేమో నీతి పరులు లేదు దుష్టులు లేదు, నేను అందరినీ లేపేస్తాను, పశువులను కూడా లేపేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నేను లేపేద్దాం అనుకుంటే ఎవరు ఆపలేరు అని చెప్పేసి అంటున్నాడు. మరి దాని అర్థం ఏంటి? మీరు బైబిల్ చదవలేదు కాబట్టి మీకు తెలియదండి. యెరూషలేం కానీ వీటన్నిటిలో ఎవడో తప్పు చేసిన దానికి తర్వాత వేరే వాళ్ళ మీదకి తీసుకొచ్చి వాళ్ళని నానా చిత్రహింసలు పెట్టాడు ఆయన. నెబుకద్రెజరు అన్నాడు, వాడు నేను పంపిస్తాను, వాడు మొత్తాన్ని నాశనం పెడతాడని చెప్పేసి ఉండిద్ది. నాశనం చేస్తాడు యెరూషలేంని వచ్చి, టెంపుల్ని ఇదంతా పడగొట్టేస్తాడు, కాల్చేస్తాడు. ఇది చూసి తూర్ అని ఇంకొక పట్టణం ఉంది. మీరు కావాలంటే బైబిల్ క్లాసెస్ చూడండి, యెహెజ్కేలు 28 దగ్గర నుంచి ఉంటుంది అనమాట. మీకు కావాలనుకుంటే 26 దగ్గర నుంచి చూడాలి దాన్ని. సో తూర్ అని చెప్పేసి ఒక పట్టణం ఉంటుంది. ఆ తూరు రాజు నవ్వుతాడనమాట, అయితే తూరు పట్టణం దాన్ని అట్లా సంబోధిస్తారులేండి. ఏమని? ఆహా, యెరూషలేం నాశనం అయిపోయింది, ఇప్పుడు నేను డెవలప్ అవుతాను అని చెప్పేసి. వెంటనే ఏం చేస్తాడు? నువ్వు డెవలప్ అవుతాను, నువ్వు పరిపూర్ణమైన దానివి, నువ్వు సంపూర్ణతను ఉందావు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నాశనం చేస్తా. ఎంతలా? ఎవడు వెతికినా కనీసం నువ్వు దొరకవు, అంతలా నాశనం చేస్తానన్నాడు. తూరు ఇప్పుడు పెద్ద సిటీ, బాగా డెవలప్ అయింది. ఆ ప్రవచనం ఫెయిల్ అయింది, నాశనం చేస్తానన్నాడు. ఇదే ఒకటి కాదండి, మీరు చాలా లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు బైబిల్ చదవలేదు కాబట్టి మీకు తెలియదు. చూడండి ఏమంటాడు మీరు, ఆయన ఏ రకంగా నాశనం చేస్తానంటున్నాడు. ఓకే, ఇదిగోండి, యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అందుకండి ఈ వీడియో. మీరేమో పాపం బైబిల్ చదవరా, ఎందుకే అంది. ఏం చెప్పమనండి, బైబిల్ చదివితే వాళ్ళు ఎవరు మారేవాళ్ళు కాదు, 90% క్రైస్తవులు నమ్మేస్తున్నారు చదవకుండానని. మీరు చెప్పండి హానెస్ట్గా కామెంట్ పెట్టి, మీరు బైబిల్ని చదివి నమ్మారా? లేదు కదా, చదవకుండానే నమ్మారు. లేదు చదివానంటే ఒకసారి రండి, మీరు ఏం చదివారు చూద్దాం లైవ్లో ఎప్పుడన్నా. ఎవరికే ఈరోజు ఈవినింగ్ బైబిల్ క్లాస్ ఉంటుంది, వచ్చేసేయండి. దాని లింక్ కూడా తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను, దీంట్లోనే ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తుంది. రెండు అందుట్లోకి. తర్వాత మీరు కావాలంటే ఒకవేళ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో నా ఫోన్ నెంబర్ వస్తుంది అనమాట, స్క్రోల్ అవుతా, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనండి దయాకర్ని, నాకు బైబిల్ క్లాస్ లింక్ ఇవ్వండి, నేను మాట్లాడతానని. అప్పుడు మాట్లాడదాం మీరు కావాలనుకుంటే.
400 కోట్లు కాదండి, ఓకే, 31%. బట్ వాళ్ళు నమ్మిన మిగతా వాళ్ళు ఇతను నమ్మట్ల. సో ఆ పర్సంటేజ్ ప్రకారం తీసుకున్న క్రీస్తు లేకపోతే యేసుకి వ్యతిరేకంగానే చాలామంది ఉన్నారు. దేవుడు చెడ్డోడైతే, న్యాయం లేని వాడైతే, నిజమైన దేవుడు కాకపోతే ఎందుకు ఫాలో అవుతారన్నారు. ఆయన మీకు తెలియదండి, మీరు పెద్ద పెద్ద పాస్టర్లు కానీ లేకపోతే జూవిష్ రబ్బాయిస్ని కానీ వీళ్ళని ఎవరినన్నా అడగండి, ఈయన ఈ దరిద్ర పనులు చేశాడు కదా, ఎందుకు చేశాడు, ఈయనకి ఏం పని ఉంది, ఏం హక్కు ఉందంటే ఆయన దేవుడు, ఆయన జీవాన్ని సృష్టించాడు కాబట్టి జీవాన్ని ఏమనే హక్కు ఆయనకుంది. అల్టిమేట్లీ ఈ పాయింట్ మీదకే వాళ్తారు వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మరి మేము కూడా చేసుకోవచ్చు అంటే నువ్వు లైఫ్ని క్రియేట్ చేయలేదు కాబట్టి నీకు ఆ హక్కు లేదు. నిన్ను ఎవడైతే క్రియేట్ చేశాడో నువ్వు వాడి రూల్ ఫాలో అవ్వాల్సిందే, ఓకే. కానీ దేవుడు ఆయనే చేశాడు కాబట్టి ఆయన ఇష్టం అన్నమాట. ఆ లాజిక్ తోటి ఉంటారు, అది వాళ్ళ కర్మ. అది ఇంకంతకన్నా మనం చెప్పేదేం లేదన్నమాట. సో అంతా అర్థమైపోయిందని అనుకోవటం లేదండి, కానీ అర్థం చేసుకున్న దాన్నే ఇక్కడ చెప్తున్నాము. మీకు మేము చెప్పిన దాంట్లో తప్పు అనిపిస్తే వచ్చి మీరు ఛాలెంజ్ చేయొచ్చు, కానీ మీరు చదవకుండా మేము అనకుండానే మాకు అంతా అర్థమైపోయిందని మేము అనుకుంటున్నామని మీరు అనకూడదు అనమాట, అది తప్పు అవుతుంది. సో ఇదండి వీడియో. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది నమ్మేశారు, ఇంతమంది మారుతున్నారు మతము, ఇదే నిజం అనుకుంటే 100 ఏళ్ల క్రితం లేదండి, 1000 ఏళ్ల క్రితం వేరేలా ఉండేది, 2000 ఏళ్ల క్రితం వేరేలా ఉండేది. మార్క్ మై వర్డ్స్, ఒకవేళ ఈ వీడియో సర్వైవ్ అయితే అప్పటిదాకా 2000 ఇయర్స్ తర్వాత కూడా కంప్లీట్లీ మారిపోతుంది పొజిషన్. అది క్రిస్టియానిటీ ఆ టైంకి ఉండదండి, ఇది మాత్రం నా ప్రగాఢ విశ్వాసం అనమాట. 2000 ఏళ్ల తర్వాత క్రైస్తవం ఉండదు ఇది. సో ఎనీహౌ క్వశ్చన్ అర్థమైంది, టాపిక్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. పాపులేషన్స్ కానీ ఇవి ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి, భవిష్యత్తులో ఎలా మారబోతున్నాయి, క్రైస్తవం ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా చూపించాను. సో ఎక్కువ మంది నమ్మినంత మాత్రాన నల్లట్ట నిజమైపోతుంది అంటే నిజమైపోదు, నల్లట్ట నిజం కాదు. అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.